మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ జూబ్లీ హిల్స్లో గెలిపించండి. అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా. అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి. నేను వచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన. మీకు నీళ్ళలో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన. ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన. మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పోరంబోకు ఆయన ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా వచ్చిందా? ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ను నిషేధించాలంటున్నా. ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేను అంటున్నా. కానీ దీపావళి నాడు చిచ్చుబుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంట. గంజాయి డ్రగ్స్ తో దొరికినోడు రౌడీనా? పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ పోటీ జూబ్లీ హిల్స్ కు పరిమితం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి 1,00,000 కోట్లు కాళేశ్వరంలో మింగితే 3 ఏళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది. ఆ దోపిడీ దొంగలు ఇవాళ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ముసుగేసుకొని వచ్చిండ్రు. మిత్రులారా, ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే, సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్ళకు కడుపు నొప్పి ఎందుకు, బీఆర్ఎస్ వాళ్ళకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. మా సినీ కార్మికుల కోసం నేను మొన్న మాట ఇచ్చిన. ఇవాళ చెప్తున్నా, నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది. ఇవన్నీ పనులు చేయాలంటే నాకు ఒక భుజం ఉండాలి, నాకు ఒక తోడు ఉండాలి. నాకు ఒక కుడి భుజాన్ని జూబ్లీ హిల్స్ నుంచి ఇవ్వండి. మీ సమస్యల పరిష్కారం కోసం నవీన్ యాదవ్ను మీ తోడుగా పెట్టుకోండి. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. చూస్తే బాధ అవుతున్నది. పేపర్లు రాస్తున్నాయి, కొత్త కొత్త రిపోర్ట్లు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం నాశనం చేసిండు. హైడ్రా 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 అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ ను కుప్పగూల్చిండు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ప్లాట్లు కొనేటోడు లేడు, ఫ్లాట్లు కొనేటోడు లేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప చేసి పెట్టిండు. ఆటో అన్నల కారోబారు మొత్తం దెబ్బతీసిండు. ఒకప్పుడు 2-2.5 వేలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇవాళ 1000-1200 సంపాదించలేని పరిస్థితి. 162 మంది ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. రియల్ ఎస్టేట్ బంద్ అయింది, కారోబార్లు దెబ్బతిన్నాయి, పరిశ్రమలు పారిపోతున్నాయి. 1 కాదు 2 కాదు. మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడుకు పారిపోయింది. కేన్స్ అనే పరిశ్రమ గుజరాత్కు పారిపోయింది. ఫాక్స్కాన్ పరిశ్రమ చెన్నైకి పారిపోయింది. ఇంకొక ప్రీమియర్ ఎనర్జీ అనే పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఉన్న పరిశ్రమలు ఇవాళ పక్క రాష్ట్రాలకు పోతుంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? దయచేసి మీరు ఆలోచన చేయండి. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 లక్షలున్న ఐటీ ఉద్యోగులు దాదాపు 10 ఏళ్ల లోపలనే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి 10 ఏళ్ళు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ 1 చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం 28 రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి గారు ఒక మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలా. ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి, ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద, ఆయననే రోత మాటలు మాట్లాడితే, ఆయననే పనికిమాలిన భాష మాట్లాడితే ఎవరన్నా వస్తారా? పెట్టుబడి పెట్టేటోడు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆయన ఏమంటున్నాడు? ఎవరన్నా పోయి రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే చెప్పినావు కదా, మరి అక్కడ కనబడుతున్నాయి బోర్డు చూడండి, నువ్వే చెప్పినావు కదా, ఆడపిల్లలకు చెప్పినావు నెలకు 2.5 వేలు ఇస్తా అని, పేదవాళ్లకు ముసలి వాళ్ళకు చెప్పినావు నెలకు 4,000 పెన్షన్ ఇస్తా అని, వికలాంగులకు చెప్పినావు నెలకు 6,000 పెన్షన్ ఇస్తానని, అట్లాగే మరి రైతులకు చెప్పినావు, మైనారిటీలకు మైనారిటీ సప్లాన్ అన్నావు, అట్లాగే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నావు, మొత్తం 420 హామీలు ఇచ్చినావు. మరి ఎప్పుడు అమలు చేస్తావు అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా? కొద్దిగా ఇబ్బంది ఉన్నది,
4 రోజులకి ఇస్తా, జర్ర ఓపిక పట్టమని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? దబాయిస్తున్నాడు. ఏం చేస్తారు మీరు నన్ను? కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు నన్ను? కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తూ ఉన్నాడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరిక్కడ గట్టిగా జూబ్లీహిల్స్లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి.